అల్లరి నరేష్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ 12 రైల్వే కాలనీ. ఈ చిత్రాన్ని నాని కాసరగడ్డ దర్శకత్వంలో తెరకెక్కించారు. పొలిమేర చిత్రాల డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకి కథ అందించారు. నవంబర్ 21 రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్. 64 సినిమాలు చేశాను. రిలీజ్ డేట్ దగ్గర పెడుతుంటే నాకే టెన్షన్గా ఉంటుంది. ఎలా ఉండబోతుంది, ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి, టాక్ ఏంటి, రివ్యూస్ ఏమొస్తాయి ఇలాగని. బట్ అసలు ఫస్ట్ సినిమా చేస్తున్నాడు ఇతను, ఎక్కడన్నా టెన్షన్ ఉందా? మొన్న పెళ్లి చేసుకున్నాడు, ఎల్లుండి రిలీజ్, ఏమీ టెన్షన్ పడట్లేదు. సో అంటే ఆయన కానివ్వండి, అనిల్ గారు కానివ్వండి, ఇందాక నాకు హరీష్ శంకర్ గారు మాట్లాడుతుంటే అదే చెప్తున్నారండి. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారండి. కాన్ఫిడెంట్గా ఎప్పుడు మాట్లాడతారంటే మన దగ్గర ప్రోడక్ట్ కరెక్ట్గా ఉంది అని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మాట్లాడతారు. సో ఇందాక హరీష్ గారు అన్నారు కదండి, నేను నాంది చేస్తున్నప్పుడు అంటే మనం ఒక డైరెక్టర్గా ఉండి మన దగ్గర నుంచి ఒక అసిస్టెంట్ వస్తున్నారంటే తన సక్సెస్ని కూడా ఆ డైరెక్టర్ చాలా అంటే మన శిష్యుడు కాబట్టి చాలా బాగా ఉండాలి, బాగా ఆడాలని కోరుకుంటారు. ఆ వ్యక్తుల్లో హరీష్ గారు ఒకరు. అలాగే నాంది సినిమా జరిగినప్పుడు కానివ్వండి, లేకపోతే మన ఉగ్రం సినిమా జరిగినప్పుడు కానివ్వండి, ఆయన చాలాసార్లు సెట్కి వచ్చారు టు ఎంకరేజ్ హిమ్, ఎలా చేస్తున్నాడు చూడటానికని. సో అంటే ఒక అలా గురువు ఎవరికైనా ఉండాలండి. అలాగే మాకు తెలిసి అనిల్ గారు స్టూడ్ ఫర్ నాని. సో మీరు ఎప్పుడు ఇలాగే బాపు రమణ గారిలాగా కలిసి ఉండి మంచి మంచి సినిమాలు చేయాలని, మీ సినిమాకి ఆయన, ఆయన సినిమాకి మీరు ఎడిటర్గా చేస్తారో లేకపోతే రైటర్గా చేస్తారో, బట్ ఒక టీమ్గా ఒక యూనిట్ ఉన్నారు మీరు. అది టైట్గా ఉండనివ్వండి, డోంట్ లెట్ ఇట్ బ్రేక్. బీయింగ్ ఏ డాక్టర్, మీ అందరికి తెలుసు, పొలిమేర ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పుకున్నాను నేను దట్ ఐఎమ్ ఏ డాక్టర్ అండ్ ఆ ప్రొఫెషన్ వదిలేసి ఒక మోడలింగ్ చేసుకుంటూ డాక్టర్గా జాబ్ చేసుకుంటూ ఆడిషన్స్ ఇస్తూ సమ్హౌ ఐ ఎండెడ్ అప్ బీయింగ్ ఇన్ పొలిమేర. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ అనిల్ గారు అందరికన్నా ముందుగా. హీఈస్ నాట్ జస్ట్ డైరెక్టర్ ఆర్ రైటర్ ఈ ఫిలింకి, హీఈస్ అ వెరీ 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 డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మా జర్నీ 2020లో పొలిమేర 1 ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఐ థింక్ నేను ఓపెన్గా చెప్పేయచ్చు, దట్ ఫిలిం వాజ్ ప్రొడ్యూస్డ్ విత్ 80 lakhs. సో 80 lakhsతో ఒక ఫిలిం చేస్తే ఎలా ఉంటుందన్న సెట్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్గా అండ్ ఆయన టీంలో, సార్ నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, సో కెన్ ఐ బీ పార్ట్ ఆఫ్ యువర్ డైరెక్షన్ టీమ్ అని అడిగి, సో నేను ఆయన డైరెక్షన్ టీంలో జాయిన్ అయ్యాను. సో అక్కడ స్టార్ట్ అయింది మా జర్నీ అండ్ హీస్ సచ్ అ కైండ్ పర్సన్. ఫస్ట్ ఏంటంటే మనం ఏ సినిమాకి వెళ్ళా మన సినిమా ప్రమోషన్ జరిగిపోతుంటుంది అక్కడ. ఫస్ట్ ఒక డైరెక్టర్ పక్షపాతిగా ట్రైలర్ చూడగానే నాకు ఫస్ట్ నాని గురించి మాట్లాడిపించాను. నాని ఎక్స్ట్రాడినరీగా ఉంది ట్రైలర్, సూపర్ కట్. అతనే ఎడిటర్ అని కూడా చెప్పారు. సో ఇంకేముంది, సవ్యసాచి ఒక డైరెక్టర్ కమ్ ఎడిటర్ అవుతే సినిమా డబల్ కమ్ ఎయిట్, ఇంకేముంది అంతకంటే. అండ్ ఇందాక చెప్పినట్టు పొలిమేర ఫంక్షన్కి వెళ్ళాను నేను, కామాక్షి అండ్ అనిల్ గారు అప్పుడు పొలిమేర ఫంక్షన్కి వెళ్ళాను. అది పొలిమేర 2 అయింది, 3, 4, 5 కూడా అవ్వచ్చు తెలియదు. అలాగే బీమ్స్ ధమాకా ఫంక్షన్కి వెళ్ళాను నేను. సో ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. నరేష్ గారితో అండ్ మా విజయ్ నాంది. సో అలాగే అదే ఆ రకంగానే చిట్టూరు సీన్ గారికి, పవన్ గారికి కూడా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ సినిమా పొలిమేరలు దాటి ధమాకా సౌండ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా మా విజయ్ చెప్పినట్టు చాలాసేపు మాట్లాడారు అందరూ. డైరెక్టర్ గారు కోర్స్ ఫస్ట్ సినిమా ఎమోషన్, ఆయన కామాక్షి గారు చాలాసేపు మాట్లాడారు, అలాగే మా డైరెక్టర్ గారు. నా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళందరూ కలిసి 2 గంటల సినిమా ఎలా తీశారని. సార్ హరీష్ సార్ గారు, మీరు నా పొలిమేరకు కూడా వచ్చారు, అది చాలా పెద్ద ప్రపంచం అయిపోయింది. అండ్ ఇది కూడా అలాగ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఇట్స్ ఏ పాజిటివ్ సైడ్ ఫర్ అస్. అండ్ విజయ్ గారు థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అండ్ వి ఆనంద్ గారు, మీ మూవీస్ నన్ను ఆలోచింపజేస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు అలాంటి మూవీస్ చేయాలనుకుంటుంటాను ప్రతిసారి. మిమ్మల్ని ఫస్ట్ టైం కలుస్తున్నాను అండ్ రియల్గా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. మొదటగా ఇది ఒక ఐడియాగా నా మదిలోకి వచ్చిన తర్వాత కూడా అంతా అయిన తర్వాత ఒక్కసారి నేను చెప్పుకోవాల్సింది నేను నరేష్ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన గురించి ఆయనతో పాటే ఈ ప్రసంగం మొదలెడితే బాగుంటుంది. ఎందుకు అంటే ఒక చిన్న ఐడియా, ఒక కాన్సెప్ట్, ఒక కొత్త కథ యాక్సెప్ట్ చేయడానికి నిజంగా ఇప్పుడు చాలామంది ఆ రిస్క్ తీసుకోవట్లేదు సార్. మీరు ఈ కథని బలంగా నమ్మి
నిజంగా ఇప్పుడు టాలీవుడ్ అనేది ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ అనేది ఫ్లరిష్ అవుతూ ఉంది పెద్ద పెద్ద సినిమాల వల్ల. కానీ చిన్న సినిమాలు కూడా అలాగే రావాలి, మీలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే జరుగుతుంది సార్. అండ్ డెఫినెట్లీ మీరు అసలు కథని ఒక ఏమంటారు బ్లైండ్గా నమ్మి ఒక కంటెంట్ మీద మీరు అంత ఇంట్రెస్ట్ తోటి ఓకే చెప్పడం అనేది నాకు చాలా అసలు బ్లెస్సింగ్ లాగా ఈ సినిమాకి. అండ్ మీతో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే మీరు ఒక డైరెక్టర్స్ యాక్టర్ సార్. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలిం చేయడానికి రీజన్ అనిల్ గారు. థ్యాంక్స్ బ్రో. మా పొలిమేరతో స్టార్ట్ అయిన జర్నీ నరేష్ గారితో కంటిన్యూ అయ్యింది. థ్యాంక్స్ టు ఎవ్రీబడి, రైల్వే కాలనీ టీంలో ఉన్న వర్క్ చేసిన ఆల్ ఆర్టిస్ట్ అందరూ చాలా సపోర్ట్ చేసి ఫిలిం ఈరోజు ఫైనల్ కాపీ రెడీ అయింది. ఈరోజు ఈ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ గారు మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. అందరికీ నమస్కారం. ఈ సినిమా చేసే వరకు చేస్తానో లేదో అని ఒక డౌట్లో ఉండే నేను. శ్రీను గారు ఫోన్ చేసి ఇందులో ఒక మంచి పాత్ర ఉందమ్మా, ఒకసారి మీరు ఆడిషన్ ఇవ్వండి, డైరెక్టర్ గారు చూస్తారు అన్నారు. వచ్చి ఇవ్వడం జరిగింది. ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఒక కన్ఫ్యూజన్లో ఉండే నేను. ఫోటోషూట్ అయిన తర్వాత నేను చేస్తున్నాను అని కన్ఫర్మ్ అయింది. చాలా సంతోషం. ఆ లక్ రావట్లేదురా, ఎప్పటికైనా సరే నువ్వు సినిమా కొట్టాలరా అని నాతో అన్నారండి. నానా ఈ స్టేజ్ ఎక్కడానికి 15 సంవత్సరాలు పట్టింది, పైనుండి నువ్వు చూస్తున్నావు అని కోరుకుంటున్నాను. స్టేజ్ ఎక్కా. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత సార్, శ్రీను సార్, అనిల్ అన్న, ఎన్ని అనుమానాలని ఎన్ని అవమానాలు దాటి ఉంటాను. ఇన్ని పాటల్ని చేయడానికి ఒక్క పాట ప్రాణం పోసింది, ఆ పాటకు ప్రాణం పోసింది నరేష్ సార్. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్లే వారే వహాలి బెర్రీ ఫోజులే. మీరు ఇలాగే పెద్ద సినిమా చిన్న సినిమాని కాకుండా అన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందాక నుంచి అందరూ చాలామంది చెప్పారండి హీరోయిన్ అమ్మాయి గురించి, కామాక్షి భాస్కర్ గారి గురించి. అంటే ఒక హీరోయినే కాదు, టెక్నీషియన్, ఎడిటర్, డైలాగ్ రైటర్ అని. మీరు ఇలాగే ఫ్యూచర్లో మంచి మంచి స్క్రిప్ట్స్ మీ అనిల్ గారితోనే ఉండి మిగతా అందరి సినిమాలు కూడా చేయాలని కోరుకుంటూ మీకు మంచి ఫ్యూచర్ కోరుకుంటున్నాను. ఫేస్ మాట్లాడి చెప్పేస్తారు. ఈరోజు మార్నింగ్ ఒక మీటింగ్లో వాళ్ళని కలిసేటప్పుడు నేను అడిగాను 12A రైల్వే కాలనీ గురించి. సో దే షోడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళ మొహంలో దే వర్ నాట్ ఏబుల్ టు హైడ్ ఎనీథింగ్. సో వాళ్ళ మొహంలో ఆ కాన్ఫిడెన్స్ తెలిసింది, హ్యాపీనెస్ తెలిసింది. సో దట్ ఈస్ అ సైన్ ఆఫ్ సక్సెస్ ఫర్ 12A రైల్వే కాలనీ.